వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నాడు. భట్టి విక్రమార్క వ్యాఖ్య. హీరోయిన్లపై శివాజీ వ్యాఖ్యలు. ఘాటుగా స్పందించిన రామ్ గోపాల్ వర్మ. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ. లొంగిపోయిన 22 మంది మావోలు. లూలు మాల్లో అసభ్య ప్రవర్తన. ఫ్యాన్స్ పై ఫిర్యాదు చేయడం ఇష్టం లేదన్న నటి నిధి అగర్వాల్. 2 ఏళ్లుగా అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ మీడియా సమావేశంలో మాత్రం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు విషం చిమ్ముతున్నారని ఆయన విమర్శించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పినపాక గ్రామంలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయలేదని అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం ప్రతి సంవత్సరం 12,500 కోట్లు విద్యుత్ శాఖకు ప్రభుత్వం చెల్లిస్తుందని భట్టి విక్రమార్క తెలియజేశారు. బీఆర్ఎస్ నాయకులు తోలు తీస్తామంటూ దిగజారి మాట్లాడుతున్నారని, తాము వారిలా మాట్లాడలేమని పేర్కొన్నారు. అలా మాట్లాడే వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారని భట్టి విక్రమార్క అన్నారు. హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే గాయని చిన్మయి శ్రీపాద, మంచులక్ష్మి, అనసూయ వంటి వారు తీవ్రంగా స్పందించగా తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో ఘాటుగా బదులిచ్చారు. శివాజీ చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా స్పందించారు. తన సోదరుడు మంచు మనోజ్ను అభినందిస్తూ మంచులక్ష్మి చేసిన ట్వీట్ను వర్మ రీపోస్ట్ చేశారు. అందులో శివాజీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యక్తి పూర్తి పేరు నాకు తెలియదు. శివాజీ, నువ్వెవడివైనా సరే, నీ ఇంట్లోని మహిళలు నీలాంటి సంస్కారహీనుడిని, మురికివాడిని భరించడానికి సిద్ధంగా ఉంటే వాళ్లకు నీతులు చెప్పుకో. సమాజంలోని ఇతర మహిళలు, సినీ పరిశ్రమలోని వారు లేదా మరెవరైనా సరే వారి విషయంలో నీ అభిప్రాయాలను ఎక్కడ పెట్టుకోవాలో అక్కడే పెట్టుకో అంటూ వర్మ ఘాటుగా వ్యాఖ్యానించారు. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఒడిశా మల్కాన్గిరి జిల్లాలో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 6 డివిజనల్ కమిటీ సభ్యులు, 6 ఏరియా కమిటీ సభ్యులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులు పోలీసులకు ఆయుధాలను అప్పగించారు. వీటిలో ఒక AK-47, 2 ఇన్సాస్ రైఫిళ్లు, ఒక SLR రైఫిల్, 303 రైఫిళ్లు, 2 సింగిల్ షాట్ రైఫిళ్లు, అలాగే 14 ల్యాండ్ మైన్లు ఉన్నాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ 22 మంది మావోయిస్టులపై మొత్తం 2.18 కోట్ల రివార్డు ఉంది. తాజా లొంగుబాటు ఏఓబి ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు భారీ ఎదురుదెబ్బ అని పోలీసు అధికారులు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించిన నేపథ్యంలో భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రెగుట్ట వంటి ప్రత్యేక దాడులను ముమ్మరం చేశాయి. ఈ ఆపరేషన్లలో పలువురు మావోయిస్టులు ఎన్కౌంటర్లలో హతం కాగా పెద్ద సంఖ్యలో మావోలు పోలీసుల ముందు లొంగిపోతున్నారు. తన పట్ల అభిమానులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేసేందుకు సినీ నటి నిధి అగర్వాల్ నిరాకరించారు. రాజాసాబ్ చిత్రం పాట విడుదల సందర్భంగా ఆమె లూలు మాల్ కు విచ్చేశారు. కార్యక్రమం అనంతరం ఆమె తిరిగి వెళుతుండగా అభిమానులు ఆమె చుట్టూ గుమిగూడారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో నిధి అగర్వాల్ కు అభిమానుల నుంచి కొంత అసభ్యకర ప్రవర్తన ఎదురైంది. ఈ వ్యవహారంపై పోలీసులు ఇప్పటికే లూలు మాల్ తో పాటు శ్రేయాస్ మీడియాపై కేసు నమోదు చేశారు. అభిమానులు వ్యవహరించిన తీరుపై పోలీసులు నిధి అగర్వాల్ను సంప్రదించారు. అసౌకర్యానికి గురిచేసిన అభిమానులపై ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు. అయితే ఈ అంశంపై తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయదలుచుకోలేదని నిధి అగర్వాల్ స్పష్టం చేశారు. అయితే సంఘటన జరిగిన ప్రాంతంలో సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల తాను ఇబ్బందికి గురైన మాట వాస్తవమని ఆమె పోలీసులకు తెలియజేసినట్లు సమాచారం. కాగా నిధి అగర్వాల్ పట్ల సుమారు 16 మంది అనుచితంగా ప్రవర్తించినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.